వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కనుమ శుభాకాంక్షలు. పెద్ద పండగలో భాగంగా కనుమ రోజు ఏ విధమైనటువంటి నియమాల్ని ఆచరించాలి? కనుమ రోజు కాకైనా కూడా కదలదు కదా, మరి ఈరోజు తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వచ్చినటువంటి వారు ఏమి చేయాలి అనేటువంటి విషయాల్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా కనుమ అంటే సంధి అని అర్థం. సందు, కనుమ అంటే సందు. మరి ముఖ్యంగా అంటే సంధికాలము అని అర్థం. ముఖ్యంగా చెప్పాలి అంటే సరే, మనకి పంచ కనుమలు ఉన్నాయి, 5 రకాలైనటువంటి కనుమలు. ఆ కనుమల్లో ప్రయాణాలు నిషిద్ధము. ఒకటి సంక్రమణం తర్వాత రోజు, శవదహనం తర్వాత రోజు, సపండీకరణం తర్వాత రోజు, అలాగే అమ్మవారి ఉత్సవం జరిగినటువంటి తర్వాత రోజు, అలాగే ఏదైనా ఊర్లో అగ్ని దహనం అంటే ఏదైనా ఇళ్ళు అంటుకుపోయినటువంటి తర్వాత రోజు. ఇటువంటి రోజుల్లో ఎక్కడికి ప్రయాణం చేయకూడదు. ఇది ముఖ్యమైనటువంటి రూలు. ఇది ఎప్పటి నుండో వస్తూ ఉన్నటువంటిది. మనకి ఈ మధ్యకాలంలో చెప్పేటువంటి వారు లేరు, కానీ ఇవి చాలా ముఖ్యమైనటువంటి రోజులు. వీటిలో ఏ విధంగానూ కూడా ప్రయాణం చేయకూడదు. అందులో ఈ పెద్ద పండగ తర్వాత రోజు ఒకటి. అందుకనే అంటారు కనుమ రోజు కాకేనా కూడా కదలదు అని. ఇది కంపల్సరీగా ప్రయాణం చేయవలసి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే సంక్రాంతి సాయంత్రమే నిఘ్యం పెట్టేసుకోవాలి. అంటే సామాన్లు అవి బయట పెట్టేసుకోవాలి. ఏ బ్యాగో లేకపోతే ఇంకోటో బయట పెట్టేసుకుని అప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కనుమ రోజు కదలాలి. సంక్రాంతి రోజు బయట పెట్టుకున్నాం, నిఘ్యం పెట్టుకున్నాం కాబట్టి ఆ రోజు కదిలిపోయినట్టు లెక్క, కాబట్టి ప్రయాణం చేయవచ్చు. ఒకటి. అయితే కనుమ రోజు ఏం చేయాలండి? కనుమ రోజు నిజానికి మనకి ఈ పెద్ద పండగ అంటేనే పంట చేతికి వస్తుంది. ఆ పంట చేతికి రావడానికి గతంలో ఉన్నటువంటి మనకు ఉండేటువంటి ఆయుధాలు లేకపోతే సాధనాలు ఏంటి ఎడ్లే. అందుకని మన దగ్గర ఉండేటువంటి పశువులని ఆరాధన చేసేటువంటి రోజు ఈ కనుమ పండగ. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ కనుమ రోజును కూడా పితృదేవతారాధన చాలామంది చేస్తూ ఉంటారు. అంతేకాక ఈ కనుమ రోజునే ప్రత్యేకించి ఈ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా మా సైడు ప్రభల తీర్థం అనేటువంటిది జరుగుతుంది. కన్నుల పండగగా ఉంటుంది. ఒకే రోజున ఏకాదశి రుద్రుల్ని దర్శించుకోగలిగేటువంటి గొప్ప అవకాశం ఈ కనుమ పండగ. ప్రభల తీర్థం ముఖ్యంగా అది 2 చోట్ల జరుగుతుంది. ఈ 2 చోట్లలో నరేంద్రపురం దగ్గరలో ఉండేటువంటి నరేంద్రపురం దగ్గరలో ఒకటి, మళ్ళీ అమలాపురం దగ్గరలో 2 చోట్ల జరుగుతుంది. ఈ 2 చోట్ల కూడా ఏంటంటే ఏకాదశి రుద్రులు వస్తారు. అంటే ఈలపగుర్రు, వ్యాఘ్రేశ్వరం, లేదా మొత్తం 11 మంది రుద్రులు 11 ప్రభల రూపంలో చక్కగా వచ్చి ఒకే చోట కొలువు ఉంటారు. ఏకాదశి రుద్రుల్ని చూడడం అంటే అది మామూలు విషయం కాదు. జన్మ ధన్యమైపోతేనే కానీ మనకు అటువంటి దర్శనం జరగదు. కాబట్టి ఈ కనుమ రోజున జరిగేటువంటి అతిపెద్ద ఉత్సవం మా సైడ్ ఏంటి అంటే ప్రభల తీర్థము. ఇవి ఈ కనుమకు ఉండేటువంటి ప్రాముఖ్యతలు. ముఖ్యంగా కనుమ పండగ రోజున పిండి వంటలు చేసుకుని తినడం అనేటువంటిది కూడా ఆనవాయితీగా ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా కనుమ రోజునే మనకి ప్రత్యేకించి కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ కనుమ రోజున ఈ విధమైనటువంటి నియమాల్ని ఆచరిస్తూ చక్కగా ఈ పెద్ద పండుగ అనేటువంటిది అందరి జీవితాల్లో కూడా చక్కటి ఆనందాల్ని ప్రసాదించాలి. ఈ 3 రోజులు పల్లెటూరు వాతావరణంలో ఎప్పుడు ఉండేటువంటి ఆ సాధక బాధకాలను వదిలేసి ప్రశాంతంగా అందరూ కూడా గడిపి వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ స్వస్తి.